హలో గైస్, ఈరోజు మన లాడ్జింగ్లో ఒక షాప్లో వెళ్ళేసి సో ఇది ఒక చిన్న బొమ్మకి ఇందులో పెట్టిన ఇట్లా పెట్టి తీసుకుపోయి వాళ్ళకి డ్రెస్ కావాలి అని సాడీ కావాలి అనేది ఇస్తాం. సో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటది చూద్దాం. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నా. ఎట్లా తీస్తా నీ ఇష్టం కానీ తీయాలి, క్రేజ్ ఉండాలి. లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్ కావాలి నాకు కొత్త మోడల్ డ్రెస్. డ్రెస్ దొరకదా? బట్టల షాపేనా కాదా? బొమ్మకి డ్రెస్ ఎవరైనా వేస్తారా? ఏమిటండి మీరు మాట్లాడేది? నా కూతురు కాదా బొమ్మ అంటే? నా కూతురు పట్టుకొని బొమ్మ అనుకుంటా అది కాదా ఇప్పుడు చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ప్రూఫ్ రీడింగ్ చేయించి కూతురు నా కూతురు ఇది కూతురే కానీ ఇక్కడ ఉండవు డ్రెస్సులు దొరకవు మా దగ్గర. షేట్ లేడమ్మా, షేట్ ఎందుకుండా నా అమ్మాయి కాదా? మనిషి కాదా? బొమ్మగా చిన్న మాట్లాడుతున్నా. డబ్బులు ఎన్నైనా ఏం లే, ఎంతైనా మీ పాప మంచి డ్రెస్ చూపెట్టారు. సారీ ఇది మొత్తం లాడ్జింగే కదా? బట్టల షాపా? బట్టల షాపా? మంచి ప్లాజో కావాలి రెడ్ కలర్. మంచి ప్లాజో కావాలి రెడ్ కలర్. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ప్లాజో రెడ్ కలర్ బొమ్మ అంత సైజ్ బొమ్మ అంటే బొమ్మ నాకు ఇంకోసారి నా కూతురు ఉండవు. మీరు బట్టల షాప్ వచ్చి లేదంటారండి. మాకు రెడ్ కలర్ దొరకదు చూడుకో. డబ్బులు ఇస్తారే, 10,000 ఇస్తా, 10,000 ఇస్తా. ప్లాజో కావాలి. సతాయించేది కాదు. మీది బట్టల షాపేగా? మీ బట్టల షాప్ వచ్చిన నా కూతురు చిన్న కూతురికి బొమ్మ అనకు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. బొమ్మ కాదు నాకు. బొమ్మ అనకు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. బొమ్మ కాదు నాకు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నా పాప 10,000 పెడతా. నాకు ప్లాజో కొలత తీసుకో పుట్టి లేకుండే. కొలత తీసుకో పుట్టి లేకుండే. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నా. డబ్బులు ఇస్తా, మీకు అడ్వాన్స్ ఇస్తా. సారీ ఉందా? అదే నా కూతురు సారీ లేదంటారేంది? మీకు అర్థం కాదు. మీరు మంచి షాప్ అని వచ్చిన మీ షాప్ పని చేయి. చూడు ఏదో గుంజాకన్నాను. నా కూతురు అట్లా భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అన్న? ఇది సారీ రెడ్ కలర్ సారీ దీన్ని కొలత తీసుకొని రేపు వస్తా కుట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. బయటకు అరే డబ్బులు ఇస్తా, అడ్వాన్స్ ఇస్తా. ఒక పని చేయండి, దీనికి ఫ్రాక్ ది ఆ కలర్ ఇగో, ఆ రెడ్ కలర్ ఫ్రాక్ ది ఆ కలర్ ఇగో, ఆ రెడ్ కలర్ ఫ్రాక్ అసలు బొమ్మ డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇస్తాను. రెడ్ కలర్ బయట పోండి. షాప్ అసలు అసలు ఉండదు. చెప్పదు ఆగు. నేను డబ్బులు ఇస్తా, కొలత తీసుకొని రెడ్ కలర్ ప్లాజో కావాలి. ఇస్తారా లేదా? ఎందుకుంటా మంచిగా కూతురు అది మంచి దిమాకుందా? వేరే షాప్ లో కాదు. డబ్బులు ఇస్తా,
10,000 ఇస్తా నాకు రెడ్ కలర్ ప్లాజో 20,000 ఇచ్చినా మాకు వద్దన్న. అరే, సైజు లేవు. బాబు. పోదన్న అసలు వద్దు. కొలతలు తీసుకో నేను కొలతలు తీసుకో మరి. కొలతలు తీసుకో కానీ నేను కొలతలు తీసుకో మరి. కొలతలు తీసుకో కానీ అసలు పుట్టి ఏడ ఉండదు ఏముండదు అన్న అసలు బయట పోదు ఉండదు ఏముండదు అన్న అసలు బయట పోదు ఆగు. బయట పో, బయట పో. అరే సారీ చూపెట్టు సారీస్ ఎంత ఇక్కడ డ్రెస్సెస్ ఏముంటది అరే బొమ్మ అనేదమ్మా ఇది డ్రెస్ వేసుకుంటే ఏందన్నా ఇది పాప ఏందన్నా అసలు ఏంది అసలు పోన్నా నువ్వు వేరే షాప్ చూసుకోపో మాకు ఇది అనిపిస్తుంది ఆ చిన్న పింక్ కలర్ ఫ్రాక్ తెప్పు వద్దులే అన్న అరే డబ్బులు ఇస్తామా పుణ్యానికా పుణ్యానికా పోన్నా గిరాకు వస్తుంది ఏడు ఏది ఇదిగో ఆ పింక్ ఇదిగో ఆ పింక్ ఇలాంటి ఐడియాలు కలర్ వేపియావే ఇబ్బంది పెట్టాను నా కూతురు పుట్టినరోజే రేపు అన్న నీకు ఒక మాట చెప్తాను ఆ కలర్ లో పెట్టి మాకు అవి రావి డబ్బులు ఇస్తామా 10,000 ఇస్తా డబ్బులు వద్దు ఏదొద్దు నాయన మమ్మ సతాయకు ఏమైంది డబ్బులు వద్దు ఏదొద్దు నాయన మమ్మ సతాయకు ఏమైంది ఏంటండి అరాచకం అన్న రూల్స్ పెడతారు పుట్టినరోజు ఉంది వేపియాలి నా కూతురికి పాపకుండవన్న మా దగ్గర ఎందుకు ఇక మనిషి కాదా గిరాకు వస్తుంది మాకు మాకేమున్నాయి నీ కాళ్ళు చెప్పు ఏదైనా ఇస్తుంది అన్న. ఏడుస్తున్నావు ఏమున్నా చెప్పు అరే మీరు అరుస్తుంటే ఏడుస్తుంది నాకు బిడ్డ చెప్పు వన్నా కూడా దొరకవన్నా ఇబ్బంది పెట్టాకు ప్లీజ్ అర్థం చేసుకోండి వెళ్ళండి మీరు షర్టు సాడీలు లేవు నైటీలు ఉన్నాయా నైటీలు ఉన్నాయా మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి లేవన్నా అసలు కింద పడితే తాగమ్మను ఏం కింద పడదు కానీ పోయండి ఏం చేస్తే అర్థం కాదు పక్క షాపులు ఉంటాయి ఛార్జింగ్ లో ఈ షాప్ దొరికిందా కస్టమర్ లో కింద మాట్లాడేది ఆ పాపకుండవన్న మా పాప ఏంది అదే నువ్వు ముట్టుకోదు నా పాప ఏందన్నా ఇబ్బంది పెట్టమన్నా డబ్బులు ఇస్తా మంచి సాడీ చూపెట్టదు సతాయకు నాయన నువ్వు బయట పో మాకు గిరాకు వస్తుంది. లేకుంటే ఇట్లా ఈ కలర్ తీసేద్దాం ఇగో ఈ పింక్ కలర్ చేయి వన్నా రాదన్నా బయట అరే అడ్జస్ట్ చేయమను రాదన్నా రాదు చేటు ఇట్లా చేద్దాం డబ్బులు ఇస్తా అడ్వాన్స్ ఉండవన్న ఈ పాప సైజ్ కొలతలు తీసుకో ఈ పాప సైజ్ అన్న మా గిరాకి ఇబ్బంది అవుతుంది అరే ఇబ్బంది కాదయా ఇబ్బంది అవుతుంది ముందుకు ఉండవు పాప మంచి అసలు ఏంటన్నా దీన్ని పట్టుకుని పాప అరే ఆగమ్మా రావాలా పోవాలా బయటికి అన్న అసలు అరే వెళ్ళను నువ్వు ఆగమ్మా మీ షేర్తో మాట్లాడుతుంటే నువ్వేది పక్క జరుగును రావాను డబ్బులు తీసుకో ఫోన్ నెంబర్ చెప్పు స్కానర్ డబ్బులు కొడతా ఆ పాప సైజ్ మా దగ్గర మంచి ప్లాజో పింక్ కలర్ లో కుట్టించి మంచి ప్లాజో పింక్ కలర్ లో కుట్టించి వన్నాను ఇబ్బంది పెట్టా కదా వేరే షాప్ లోకి వెళ్ళు ఫస్ట్ వెళ్ళు నేను పోనా వేరే అరే షాప్ లో రోజా కొలత అంటే తీసుకో కొలత తీసుకో కుట్టి డబ్బులు ఇస్తా లేదన్నా అసలు రాదా అరే నేను పోనమ్మా నేను ఈ షాప్ లోనే కావాలి నాకు డ్రెస్ పింక్ కలర్ ప్లాజో ఇబ్బంది కుట్టిస్తావా పెట్టా ఫస్ట్ పా నేను ఇస్తాదా ఆగాక అక్క నువ్వు ముట్టుకోకు నా కూతురికి ముట్టుకో ఆగలేదు నడుపు కొలత తీసుకోవా వన్నా రాదన్నా అసలు బయట పో ఫస్ట్ వేరే షాప్ లో మన సుప్రియాలో 20,000 పెట్టి తీసుకున్న ఒక డ్రెస్ నీ కాడ ఎందుకు ఉండదు ఆ పాప మా దగ్గర ఉంటుంది సైజ్ నీ కాడ లేకున్నా పర్లే నాకు మంచి ఒక ఫ్లాగ్ ప్లాజో అన్న వేరే షాప్ లో పో అన్న అరే అడ్వాన్స్ తీసుకో మా గుడి ఉండదన్నా అసలు ఈడ. వేరే షాప్ చూడండి వేరే షాప్ ఏం చూడండి చెప్పింది పోవాలా రావాలా షాప్ వేరే షాప్ చూడండి అన్న నువ్వు ఇబ్బంది అవుతుంది గిరాకీ టైంలో వచ్చింది పోనీ సాక్షుని మంచి సాక్షుని పాప అసలు ఏది ఉండదన్నా సాక్షుని స్వెటర్ ఉందా ఆ జర మంచి తొడుగు అరే అంత గుంజకమ్మా. ఉండవన్నా మా దగ్గర పట్టు చీర కావాలన్నా ఉండవన్న పొద్దు పొద్దుగా దిమాగ్ ఖరాబ్ చేయకనే అరే పట్టు చీర ఇవ్వు, అడ్వాన్స్ ఇస్తా అన్న నీకు అసలు పోను మీరు బట్టలు చాపనా మా బట్టలు పట్టు చీర కుట్టియాలి రేపు బర్త్డే ఉంది నా కూతురు అయితే రాగాల అన్న నువ్వు మైండ్ పని చేస్తున్నా అన్న నీకేమన్నా బయటికి వెళ్ళు ఫస్ట్ మా గిరాకీ వస్తుంది బట్టలు అన్న చూపెట్టడం నువ్వు వచ్చా పో అన్న ఫస్ట్ అరే బట్టలు చూపెట్టడం వచ్చా మీకు వచ్చిందా అంటుంటే ఒకటి పొద్దు పొద్దుగా దిమాగ్ ఖరాబ్ చేస్తాను ఫస్ట్ బయటకు పాపని తీసుకొని వచ్చి నువ్వు డబ్బులు ఇస్తామా అన్న పుణ్యాన్ని కాదు అన్న మా దగ్గర ఉండదు ఫస్ట్ అమ్మ మీరు ఏం షాప్ పెట్టుకునే ఏమన్నా నువ్వు అసలు పోతా బయటకు పో అన్న. నువ్వు ముట్టుకోదమ్మా వేరే షాప్ పో అన్న. నువ్వు ముట్టుకోకు జరుగు వేరే షాప్ పోండి మా దగ్గర రేపు రేపు దాకా వస్తా కుట్టించి పెడతారా లేదా రేపు రండి, రేపు కుట్టించి పెడతా కొత్త తీసుకోమని వస్తుంది సైజ్ తెప్పించి పెడతానండి
వచ్చినప్పుడు చెప్తాను అన్న పట్టుకో ఫోటో తీసుకోమని పట్టుకో అన్న బయటకు ఫోటో అంటే తీసుకోరా ఫోటో తీసుకోవాలి ఫోటో తీసుకోరా